నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ వ్యక్తిగత గృహ కుళాయి కనెక్షన్ ద్వారా సురక్షితమైన తగినంత త్రాగునీటిని అందించడమే జలజీవన్ మిషన్ లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. మండలంలోని బందరువానిపేట జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటుకు ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు అందించి తాగునీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు విస్మరించిందన్నారు. పల్లెలోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇస్తామన్నారని చెప్పారు. కానీ చేతల్లోకి వచ్చేసరికి దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు. జలజీవన్ మిషన్ పథకం పనులను అటకెక్కించారని, 5 ఏళ్లు పనులను సాగదీశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జలజీవన్ పథకంపై పల్లె ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా స్వచ్ఛ జలం అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం బందరువానిపేట గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలు సాదరంగా విన్నారు. అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని ఎమ్మెల్యే శంకర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే చిన్నగారు ఎక్కడున్నారో అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా గత మంగళవారం పొద్దున్నే 7:30కి ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ రోజు మరి కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. ఈరోజు కూడా 10 గంటలకు అనుకున్నాం, కానీ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి. ఈరోజు లాస్ట్ డేట్ కొన్ని డిపార్ట్మెంట్లకి. వాళ్ళకి ఇప్పుడు లెటర్ నేను సంతకం పెట్టిస్తే కానీ అవ్వని పరిస్థితి. అందుకు ఆఫీస్కి వెళ్ళి అవన్నీ ముగించుకొని వచ్చేసరికి టైం లేట్ అయిపోయింది. చాలామంది సోదరీమణులు అందరూ కూడా వెయిట్ చేసి వెళ్ళిపోయారని తెలిసింది. వారందరం కూడా క్షమించమని కోరుకుంటూ, నేను ఈ గ్రామం గత 2.5 సంవత్సరాలుగా చాలాసార్లు రావడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా నేను విన్నాను. దాంట్లో భాగంగా మీరు కమ్యూనిటీ హెల్త్ కోసం అడిగితే అప్పుడు ఎంపీ గారు, ఇప్పుడు కేంద్ర మంత్రి గారిని అడిగిన వెంటనే ఆయన దీనికి 7 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన దీన్ని కట్టేశాం. ఈ మధ్య త్వరలో ఆయన వస్తారు, ఓపెనింగ్ కూడా. అలాగే మీకు ఇక్కడ చాలా బిల్డింగ్స్ చూశాను, అన్నీ శిథిలం అయిపోయి ఉన్నాయి. అవన్నీ కొట్టించేసి మళ్ళీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది నేను చూస్తాను. అయితే మనకి అదృష్టం ఏంటంటే, మనకి మత్స్యకార శాఖ మంత్రిగా కింజరాపు ఎర్రనాయుడు గారి సోదరు అచ్చెన్నాయుడు గారు ఉండడం మన అదృష్టం. ఆయనకి మత్స్యకార గ్రామాలు ఆయన కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. మత్స్యకారులతో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క సాధక బాధలన్నీ కూడా ఆయనకి తెలుసు, కష్ట సుఖాలన్నీ తెలుసు. వాటన్నిటిపైన మేము చర్చించుకున్నాం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం హెర్మండలం మండలం కిట్టాలపాడు గ్రామానికి సమీపంలో గల కోర్మ వైదిక గ్రామం నందు ఇస్కాన్ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు నిర్వహించారు. అనంతరం కోర్మ గ్రామ అభివృద్ధికి 50,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, మొబైల్ నెట్వర్క్, శబ్ద కాలుష్యం లేని వాతావరణం, 200 సంవత్సరాల క్రితం నాటి సాంప్రదాయాలను ఇప్పటికీ ఆచరించే ఈ కోర్మ గ్రామం చూస్తే చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కమిషనర్ చల్లా ఓబులేసు, శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షిలు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో అరసవల్లి ఆలయ ఆవరణలో ఉన్న ఇంద్ర పుష్కరిణిలో 5 లక్షల గొంబిచియా చేపలను విడిచిపెట్టడం జరిగిందని, ఇవి దోమలు వృద్ధి చెందకుండా నివారిస్తాయని అన్నారు. దోమరహిత సమాజాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని, అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అనేక రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. గంబోచియా చేప పిల్లలు దోమలు వృద్ధి చెందకుండా నార్వాను నాశనం చేస్తాయని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని చెరువుల్లో, బావుల్లో గంబోచియా చేపలను వేస్తామని అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో మలేరియా, డెంగూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉన్నాయని వారు స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్నటువంటి మిగతా మున్సిపాలిటీస్ కానీ మండల్స్లో కానీ మన యొక్క దోమల నివారణలో భాగంగా ఈరోజు డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ గారు, డిఎంహెచ్ఓ గారు, అలాగే మున్సిపల్ కార్పొరేషను, మిగతా మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది అందరూ గత కొన్ని నెలలుగా కూడా ఈ యొక్క సీజనల్ డిసీజెస్ని, ముఖ్యంగా ఈ వెక్టార్ బార్న్ డిసీజెస్ని కంట్రోల్ చేయడం కోసము ముందుగా ప్రివెంటివ్ మెజర్స్ అనేక రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దోమలు పెరగడానికి కారణమైనటువంటి ఏవైతే మనకు మురుగు గుంటలు కానీ, తర్వాత వాటర్ బాడీస్ ఇలాంటివి ఉన్నాయో వీటిలో ఈ యొక్క లార్వాల్ని చంపడానికి అవసరమైనటువంటి యాంటీ లార్వల్ మలేరియా ఆయిల్, తర్వాత పైరోసిన్ ఆయిల్ ఇవన్నీ కూడా స్ప్రే చేయడము, ఒక డ్రైవ్ మోడ్లో ఈ యొక్క డీసిల్టేషన్ చేయడం ద్వారా ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ని ఎక్కడ స్టాగ్నేషన్ కాకుండా ఉండడానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున కూడా అన్ని గ్రామాల్లో, తర్వాత మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్స్లో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు గత 2 నెలలుగా కూడా ఈ యొక్క డ్రైవ్ కొనసాగుతోంది. అందులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నగరంలో డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసరు, అలాగే డిఎంహెచ్ఓ గారు, మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ వింగ్ ఆధ్వర్యంలో ఈ యొక్క దోమల నివారణలో భాగంగా ఇంకొక కార్యక్రమం, మనకి ఈ యొక్క గంబూజియా ఫిష్ని కూడా ఈ యొక్క వాటర్ బాడీస్లో వదిలి, వాటర్ బాడీస్లో ఏవైతే లార్వా ఉందో వాటిని ఆ ఫిష్ తినడం ద్వారా ఈ యొక్క దోమలు వృద్ధి చెందకోకుండా ఈ యొక్క లార్వాని డిస్ట్రాయ్ చేసి ఈ యొక్క సోర్స్ ఏదైతే ఉందో దోమలు పెరగడానికి వాటిని కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు జిల్లాలో 5 లక్షల గంబూజియా చేప పిల్లల్ని డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఆయా మండలాల్లో కానీ, మున్సిపాలిటీస్లో కానీ, గ్రామాల్లో కానీ వాటర్ బాడీస్లోకి రిలీజ్ చేయడం జరిగింది. అలాగే గత వారం మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకాకుళంలో మనకి ఏవైతే లో లేయింగ్ ఏరియాసు, తర్వాత ఈ వాటర్ బాడీస్లో వాటరు స్టాగ్నేట్ అయ్యి ఈ యొక్క లార్వాలు కారకమైనటువంటి వాటర్ బాడీస్ ఉన్నాయో వాటిలో మామూలుగా ఈ యొక్క దోమల మందు పిచికారీ చేయడానికి అవకాశం తక్కువగా ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు లాస్ట్ వీక్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 56 లొకేషన్స్లో ఆ వాటర్ బాడీస్లో డ్రోన్స్ ద్వారా ఈ యొక్క లార్వాల్ని చంపడానికి యొక్క దోమల మందుని పిచికారీ చేయడం జరిగింది. ఈ రకంగా మన శ్రీకాకుళం నగరంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ యొక్క సీజనల్ డిసీజెస్ని, ముఖ్యంగా వాటర్ బార్న్ డిసీజెస్, వెక్టార్ బార్న్ డిసీజెస్ని కంట్రోల్ చేయడం కోసం అన్ని రకాలుగా ప్రివెంటివ్ మెజర్స్ని తీసుకోవడం జరుగుతుంది. శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త అమర్ రాజా కంపెనీ జిల్లా ఇన్ఛార్జ్ బివి రవిశంకర్ ప్రతి ఏటా నగరాల సామాజిక వర్గంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన నిరుపేద విద్యార్థుల చదువులకు బాసటగా నిలిచి ఎందరికో ఆదర్శప్రాయుడు అవుతున్నారని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎస్ తిరుమల చైతన్య కొనియాడారు. సోమవారం రాత్రి శ్రీకాకుళం నగరంలో ఒక హోటల్లో శ్రీకాకుళం జిల్లా నగరాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెరిట్ పారితోషికాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలమన్ సింగ్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారా సమాజంలో సమూల మార్పులు రావడం సాధ్యమని అన్నారు. లక్ష్మీదేవికి సరస్వతీదేవికి మధ్య తేడాలు వివరించారు. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ శాశ్వతం కాదని, సరస్వతీదేవి శాశ్వతమని అన్నారు. విద్యావంతులకు సమాజంలో సముచితమైన గుర్తింపు, గౌరవం ఉంటాయని అన్నారు. నైతిక విలువలు కలిగిన సామాజిక నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుండి అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు నైతిక విలువలు బోధించాలని, క్రమశిక్షణతో కూడిన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. రవిశంకర్ తన తండ్రి స్వర్గీయ బెవర ముకుందరావు, కొరికాన అనంత గోవిందరావు జ్ఞాపకార్థం ప్రతి ఏటా 10 మంది మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసి వారికి స్కాలర్షిప్స్ అందించి వారి చదువుకు చేయూత అందించే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని కితాబిచ్చారు. జిల్లా న్యాయశాఖ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు అన్నారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయశాఖాధికారి సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి, జిల్లా న్యాయశాఖాధికారి సంస్థ ఆర్ సన్యాసి నాయుడు స్థానిక వికాస్ హైస్కూల్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. రాజ్యాంగం విధులు, ఉపయోగాల గురించి తెలిపారు.
ఇప్పటికీ 116 సార్లు సవరణ జరిగిందని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని, లోక్ అదాలత్ వలన ఉపయోగాల గూర్చి, దీని వలన పేద ప్రజలు పొందుతున్న ఉపయోగాలను పేర్కొన్నారు. ఎవరైనా పేదవారు క్రిమినల్ కేసులో ఉంటే వారి తరపున న్యాయ సేవాధికార సంస్థ ద్వారా LADCని ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. పిల్లలు అవసరమగు చట్టాలను వివరించి వారి దగ్గర నుండి సమస్యలను తెలుసుకొని తిరిగి బదులివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జి. ఇందిరాప్రసాద్, ప్యానెల్ అడ్వకేట్ జి. నిర్మల, ప్రధాన ఉపాధ్యాయులు వికాస్ హై స్కూల్ కె. వేణుగోపాలరావు, కె. మురళి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఖ్యాతి వృద్ధాశ్రమంలో జర్నలిస్ట్ మల్లేశ్వరరావు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. సామ్నా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏవి మల్లేశ్వరరావు జన్మదినం సందర్భంగా స్థానిక బొందలీపురంలో గల ఖ్యాతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహార వితరణ జిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, నిస్సహాయ వృద్ధులకు అన్న వితరణ చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ కుటుంబాలలో జరిగే వేడుకలకు వృధాగా అధిక ధనాన్ని వెచ్చించే బదులు 10 మంది నిస్సహాయ వృద్ధులకు అన్నదానం చేయాలన్నారు. అనంతరం గరిమెల్ల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో పాత్రికేయ మిత్రుల నడుమ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎన్. ఈశ్వరరావు, భూషణ్, కె. రామారావు, సింగూరు శ్రీనివాసరావు, ఉర్లం శివతేజ, నవతరం చైతన్య, సిహెచ్ సత్యనారాయణ, జిల్ ఫౌండేషన్ సాయి తదితర మిత్రులు పాల్గొన్నారు. శ్రీకాకుళం హర్సవల్లి లయన్స్ క్లబ్ సేవలు స్ఫూర్తిదాయకమని లయన్స్ క్లబ్ ఛానల్ చైర్పర్సన్ యువి రంగనాథ్ అన్నారు. నగరంలోని ఆనందమయి ఫంక్షన్ హాల్ శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని సోమవారం నిర్వహించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో హర్సవల్లి లయన్స్ క్లబ్ను స్థాపించి ఎన్నో ఆదర్శవంతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు పొందిందన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టినందున స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా జిల్లా ఉన్నతాధికారుల నుండి హర్సవల్లి లయన్స్ క్లబ్ తన ముద్రను పెంపొందించుకోవడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. ఇప్పటికే విద్య, వైద్యం తదితర సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు క్లబ్ ద్వారా మరింత దగ్గరవుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించగలదన్న విశ్వాసం తమకుందని రంగనాథ్ అన్నారు. ప్రస్తుతం నూతనంగా ఏర్పడిన హర్సవల్లి లయన్స్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించగలదన్న విశ్వాసం తనకుందన్నారు. ఈ కార్యక్రమంలో హర్సవల్లి లయన్స్ క్లబ్ ఛానల్ ఫౌండర్ కె. శోభారాణి, వ్యవస్థాపకులు KNSV ప్రసాద్, హారికా ప్రసాద్, నూతన అధ్యక్ష కార్యదర్శులు వాగులపల్లి జగన్నాథం నాయుడు, మణిశర్మ, ఉపాధ్యక్షులు తర్లాడ అప్పలనాయుడు, సిహెచ్ నాయుడు, ఉషారాణి, సుమన్, గోవిందపాల్, ఆకుల కృష్ణ, ఐ. జగన్నాథరావు, న్యూ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠ, జిల్లాలోని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అన్నీ కానీ మన విశాఖపట్నంలో కానీ లేకపోతే డిఫరెంట్ రీజియన్స్లో అన్నీ అది మీకు చెప్తాం. సో మనం మన మెయిన్ మోటో ఏంటి? సో ముందు ఫెలోషిప్, తర్వాత సర్టిఫికేట్. సో అన్నీ కూడా ఇప్పుడు మన అడ్మినిస్ట్రేటివ్ కార్యక్రమాలన్నీ జూలై యాక్ట్లో కంప్లీట్ చేశారు కాబట్టి సెప్టెంబర్ మాసం నుంచి ఎక్కువ సర్వీస్ కార్యక్రమాల మీద ఎక్కువ నేను దృష్టి సాధించి ఎక్కువ సర్వీస్ కార్యక్రమాలను చేయడం ద్వారా మనం సమాజంలో మంచి పేరు గడించాలని, అలాగే సమాజం నుంచి మంచి మన క్వాలిటీ మెంబర్స్ మన క్లబ్లోకి ఆహ్వానించాలని మన మిషన్ 1.5 కార్యక్రమంలో మనం ముఖ్యంగా ఈ సంవత్సరం 960 ఉంది. సో ఆ కృషిలో వీళ్ళందరూ కూడా కృషి చేసి ఎక్కువ మంది మెంబర్స్ని చేపిస్తారని, అంటే మనకి 9 మంది మెంబర్స్ ఇందాకే చేపించారు. సో చేసిన మెంబర్స్ అందరికీ కూడా లైఫ్ డిస్ట్రిక్ట్గా ఉన్నట్టుగా, అలాగే మా క్లబ్ లైఫ్ క్లబ్ ఆఫ్ వాంటేజ్ నుండి కూడా వారికి గ్రీటింగ్స్ అని గురించి తెలియజేస్తున్నాను. వీరిని అందరినీ చేసి స్పాన్సర్లకి, అలాగే ఇప్పుడే అలాగే జడ్జి గారైన బాబా నాయుడు గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. గారమండలం జొన్నలపాడు గ్రామంలో వెలిసిన శ్రీ బృందావనంలో శ్రావణ బహుళాష్టమి శ్రీ కృష్ణ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా భక్తి పారవస్యంతో జరుపుకున్నారు.
ప్రకృతి అందాలన్నీ కలబోసిన ఆహ్లాదకర వాతావరణంలో రకరకాల పచ్చని చెట్లు, విరగబూసే ఫలాలు, చిరునవ్వుతో స్వాగతం పలికే గిన్ని కోళ్ళు, కుందేళ్ళు, లేగ దూడలతో గోకులాన్ని తలపించే శ్రీ బృందావనంలో గోకుల కృష్ణుని జన్మదిన వేడుకలు వేకువ జాము నుంచే వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఉదయం 6 గంటలకు చౌదరి దుర్గారావు మరియు చౌదరి శ్రీనివాసరావు దంపతులచే జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మకు సుప్రభాత సేవ, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తర శతనామ పూజలు జరిగాయి. ఉదయం 8 గంటలకు భగవద్గీత పారాయణం మరియు ఎంఎస్ రామారావు గారు ఆలపించిన హనుమాన్ చాలీసా సింహాద్రి శ్రీనివాస్ గానం చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు శ్రీ సీతారామ భజన బృందం జొన్నలపాడు వారిచే భజన కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీ వెంకటేశ్వర భజన బృందం బసివలస గ్రామం రావాడ ప్రసాదరావు కాశీ విశ్వనాథ్ వారిచే భజన కార్యక్రమం. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు శ్రీ వెంకటేశ్వర భక్తి స్వరాంజలి తండేవలస వారి ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తనలు. సాయంత్రం 6 గంటల నుంచి ప్రగడ వెంకట శ్రీనివాస ప్రసాద్ ప్రవచనాలు. 6 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి భజన బృందం నరసన్నపేట వారిచే భజన కార్యక్రమాలు జరిగాయి. చివరగా రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు శ్రీ వేణుగోపాల భక్తి స్వరాంజలి భక్తి సంగీత విభావరి భక్తులను ఆనంద డోలికల్లో తేలియాడించింది. అనంతరం స్వామివారి మహాహారతి ఊంజల సేవతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో నాగావళి హోటల్ అధినేత వరద ఆనంద్, ట్రాఫిక్ జామ్ శ్రీనుస్వామి, గురజాడ విద్యా సంస్థల ఎండి సంయుక్త, పెద్ద సంఖ్యలో భక్తులు, కళాకారులు పాల్గొన్నారు. మంగువారి తోట హనుమాన్ జంక్షన్ వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంబరాన్ని తాకాయి. ముందుగా సాయంత్రం 5 గంటలకు హనుమాన్ జంక్షన్ నుంచి మంగువారి తోట పుర వీధుల్లో మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో, కోలాటాలతో తిరువీధి కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగే ఉట్టికొట్టే ఉత్సవంలో మంగువారి తోట యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు వాళ్ళపై నీళ్లు చల్లుతూ కేరింతలు కొట్టారు. ఈ ఆనందకరమైన దృశ్యాలు కన్నుల పండువగా సాగాయి. ఉట్టికొట్టే యువకులకు ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో లాడి చంద్రశేఖర్, గజపతి, దాస్యం నాని, రోణంకి కళ్యాణ్, పొందూరు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వేణుస్వామి వ్యాఖ్యల కారణంగానే మీ సామాజిక వర్గం పట్ల అలా వ్యాఖ్యానించవలసి వచ్చిందని రాష్ట్ర బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు సిరిపురం శ్రీధర్ శర్మ తెలిపారని పట్టణ చాత్తాడ శ్రీ వైష్ణవ సంఘం అధ్యక్షులు తాళ్ళూరి నవీన్ స్పష్టం చేశారు. ఈ మేరకు స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో తాళ్ళూరి నవీన్ మాట్లాడుతూ, ఎంతో పెద్ద మనస్సుతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవటమే కాకుండా వేణుస్వామిపై ఉన్న కోపం, క్షణికావేశంతో అలా వ్యాఖ్యానించి పొరపాటు చేయటం జరిగిందని, అంతే తప్ప చాత్తాడ శ్రీ వైష్ణవ సామాజిక వర్గంపై తనకెలాంటి దురుద్దేశ్యం లేదని రాష్ట్ర బ్రాహ్మణ చైతన్య వేదిక సిరిపురపు శ్రీధర్ శర్మ స్పష్టం చేయటం జరిగిందని తాళ్ళూరి నవీన్ తెలిపారు. మీరు ఇదే స్ఫూర్తితో ఐక్యంగా ఉండాలని, సమాజంలో మన పట్ల గౌరవాలు మరింత పెంపొందించే దిశగా సమిష్టిగా కలిసి వేణుస్వామి లాంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని ఈ సందర్భంగా రాష్ట్ర బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ పిలుపునిచ్చారు. వారి వ్యాఖ్యలను సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని చాత్తాడ శ్రీ వైష్ణవ సంఘం పట్టణ అధ్యక్షులు తాళ్ళూరి నవీన్ తెలిపారు. ఈ సమావేశంలో తాళ్ళూరి నవీన్తో పాటు కోవెలకొండ కుమార్, మండవిల్లి రవి, యతిరాజ్యం శోభనబాబు, తెర్లాపు వెంకటరమణమూర్తి, యతిరాజ్యం గుల్షన్, పండా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మా శ్రీకాకుళం తరపున ప్రశ్నించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ చాత్తాడ శ్రీ వైష్ణవ రాష్ట్ర అధ్యక్షులు అక్షయపాత్ర శ్రీనివాస్ గారికి మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమాన్ అశ్వపురం వేణుమాధవ్ గారికి, అలాగే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ఆలవెల్లి తిరుమలేశ్వర్ గారికి మా చాత్తాడ శ్రీ వైష్ణవ శ్రీకాకుళం తరపున నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాత్తాడ శ్రీ వైష్ణవ భాగవతులందరికీ క్షమాపణ కోరుతూ రాష్ట్ర బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు సిరిపురం శ్రీధర్మ శాస్త్రి గారు లేఖలో నిన్న పేర్కొన్నారు. ఏమని అన్నారంటే, పెద్ద మనసుతో తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోమని, అలాగే క్షమాపణ కోరుతూ సిరిపురం శ్రీధర్మ శాస్త్రి గారు
పెద్ద మనసుతో మనకి క్షమాపణ చెప్పారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన చాలా ఒక విషయాన్ని మాట్లాడదలుచుకొని ఏదో ఫ్లోలో మాట అనేశారు. చాతాద శ్రీ వైష్ణవుల విషయంలో వేణుస్వామి గారు సంబంధించిన వివాదంలో మద్యం మాంసం సంబంధించి అతను చేసే పూజ విషయంలో మీడియా ముందు మాట్లాడుతూ ఆయన ఆ టైంలో అతను విమర్శన చేస్తూ విధానంలో అపోలో మాటలు మాట్లాడుతూ తప్పుగా వ్యవహరించడం జరిగిందని, నేను దీన్ని ఒప్పుకుంటున్నానని, అలాగే ఎప్పుడు కూడాను బ్రాహ్మణ కులంలో కూడా చాలామంది ఉన్నారు కానీ ఎంత ఐకమత్యంగా చాతాద శ్రీ వైష్ణవులు ఉండేటి అంత ఐకమత్యంగా ఎప్పుడూ లేరని, చాతాద శ్రీ వైష్ణవ ఐకమత్యత చాలా బలంగా ఉందని ఈ విధంగా నేను కోరుకుంటున్నానని, మీ బలమే ఈరోజు మాకు క్షమాపణ చెప్పడానికి తోడ్పడిందని కూడాను ఆయన పేర్కొన్నారు. అలాగే చాతాద శ్రీ వైష్ణవ బలాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీరు ఎంత గట్టిగా ఉన్నారని చెప్పి కూడాను ఆయన మన సంఘానికి చాలా అద్భుతంగా చెప్పారు. రానున్న రోజుల్లోని చాతాద శ్రీ వైష్ణవ సంఘం బాగా బలపడాలని, అలాగే బలపడుతూ ఇంకెన్నో కార్యక్రమాలు ముందుండి తోడ్పడడానికి మేము సహకరిస్తామని, కానీ చాతాద శ్రీ వైష్ణవ సంఘంలో ఉంటూ కొంతమంది చేసే తప్పుడు పనుల వల్ల మిగతా వాళ్ళ చాతాద శ్రీ వైష్ణవ ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణలో కూడాను చెడ్డ పేరు వస్తుందని గ్రహించి వాళ్ళకు అనబోయి మీకు అన్నామని, దానివల్ల మీ తప్పు క్షమాపణ చెప్పమని అందరికీ కోరారు. కనుక దాన్ని మేము స్వీకరిస్తున్నాం. తప్పు అయిపోయిందని క్షమాపణ చెప్పినందుకు మీ అందరికీ కూడాను మరీ పేరున వైష్ణవ చాతాద శ్రీ వైష్ణవ సంఘం ప్రతి ఒక్కరికి కూడాను క్షమాపణ చెప్తున్నాం. రానున్న రోజుల్లో అదే కాకుండా శ్రీకాకుళం పట్టణంలో కానీ జిల్లాలో కానీ చాతాద శ్రీ వైష్ణవ బలం పెరగడానికి జిల్లా మొత్తం అలాగే పట్టణ శాఖతో పాటు పేరున ప్రతి ఒక్కరూ కష్టపడి రానున్న రోజుల్లోని చాతాద శ్రీ వైష్ణవ సంఘాన్ని ఇంకా బలోపేతం చేయడానికి జిల్లా తరపున మరియు పట్టణం తరపున మేమందరం కూడా చాలా పెద్ద ఎత్తున కష్టపడడానికి, ఇంకా రానున్న రోజుల్లో పేదవాళ్ళకి సాయం చేయడానికి, ఉద్యోగాలు ఇప్పించడానికి, అలాగే శ్రీకాకుళంలో మంచి కమ్యూనిటీ హాల్ కట్టించడానికి కూడాను మేమందరం చాలా కష్టపడుతున్నాం. దానికి అందరూ కూడాను తోడ్పడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు ప్రభుత్వం కూడాను మా చాతాద శ్రీ వైష్ణవ సంఘానికి మరింత ఆదుకునేలా చూడాలని కోరుకుంటూ, అలాగే ఇంతటి విజయంలో మొత్తం మా పట్టణ టీం కానీ జిల్లా టీం కానీ ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చిన పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ, పెద్ద మనసుతో ఈ క్షమాపణ చెప్పిన ఇంకోసారి సిరిపురం శ్రీధర్మ శాస్త్రి గారికి మా పేరును కూడాను ధన్యవాదాలు. 80 అడుగుల రహదారిలోని V1 హోటల్లో JCI ఆధ్వర్యంలో రిపోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ JCI ఇంతవరకు ఏ కార్యక్రమాలు చేశారు వాటిని వివరించారు. నేటి తరానికి ప్రతి విషయంపై అవగాహన అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గురుదక్ సింగ్, JCI శ్రీకాకుళం గ్రీన్ సిటీ ప్రెసిడెంట్ వరలక్ష్మి, JCI మెయిన్ ప్రెసిడెంట్ కూన అనిల్ కుమార్, JCI సన్ రైజ్ ప్రెసిడెంట్ బగాది ప్రవీణ్ రిపోర్టు చదివి వినిపించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.